చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకి కేఎఫ్ బీట్స్ అనేది కనిపించడం చాలా అరుదైపోయింది. సో దానికి రీజన్స్ ఏమున్నాయి? దానికి రీజన్స్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ కొత్త బ్రాండ్స్ పర్మిషన్ ఇచ్చింది కదా, మధ్యప్రదేశ్ సంబంధించిన బ్రాండ్స్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది. కొంచెం కేఎఫ్ దొరకపోవడం కూడా మనకు ఇబ్బందికరమే. చూడాలి మరి ఎట్లుంటుందో, కొత్త బ్రాండ్స్ కూడా వచ్చాయి. యువత అంతా కూడా కేఎఫ్ కి బాగా అడిక్ట్ అయిపోయారు కదా, సో అట్లా సడన్ గా చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని దేన్ని ఫేస్ చేయగలుగుతారు? అంటే ఆ బీలు టేస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. ఇంతవరకు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇంతవరకు అయితే రాలేదు. అంటే హైదరాబాద్ సంబంధించిన ఇక్కడి వరకే వచ్చినాయి, ఇంకా బయటకు ఇంకా రాలేదు. చూడాలి మరి. బీరు బ్లాక్ బస్టర్ అనుకుంటా, బిర్యానీ బీరు సంబంధించిన బీర్స్ అని వచ్చినాయి. అయితే కేఎఫ్ కి అడిక్ట్ అయిన కొంచెం అడిక్ట్ అయి ఉంటారు అందరు కూడా, ఎందుకంటే తాగి ఉన్నారు కదా. సో వాళ్ళ నెక్స్ట్ ఎట్లుండో తెలియదు మరి. ఏపీలో కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మందికి ప్రాణాలకు కూడా ప్రమాదకరం అన్న విధిలో తీసుకెళ్లారు కదా, సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుందా? మేబీ అయి ఉండొచ్చు. అంటే అది మధ్యప్రదేశ్ సంబంధించిన బ్రాండ్స్ అవి అంటున్నారు. మరి అవి బీర్స్ ఎట్లుంటో తెలియదు. కొంచెం కేఎఫ్కి అయితే కొంచెం అలవాటు పడుతున్నారు కాబట్టి ఇబ్బంది. ఈ కేఎఫ్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది, అందరి దగ్గర రివ్యూస్ తీసుకొని కూడా ఆలోచన చేస్తూ ఉంది మళ్ళీ కేఎఫ్ తీసుకురావాలని చెప్పేసి. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే బాటిల్స్ పరంగా చూసుకున్నా, ఇప్పుడు వచ్చిన బాటిల్స్ మీరు మెయిన్స్ లలో వైరల్ అవుతున్నాయి చూస్తూనే ఉన్నారు కదా, సో అలా చూస్తే మాత్రం కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి కదా. బ్రాండ్స్ అట్రాక్టివ్ ఉన్నాయి కానీ పాత బ్రాండ్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అది బ్రాండెడ్ బీర్స్ కదా, చాలా తాయిగా ఉన్నారు కాబట్టి, దానికి అడిక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు. వీటి కొత్త వాటికి కాబట్టి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి పాత వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. థ్యాంక్ యూ.